అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ జనవరి 7th ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల మేబీ కొద్దిగా ఆడియో డిస్టర్బెన్స్లో ఉండవచ్చు. సో ప్లీజ్ బేర్ దట్. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ చూస్తే నికాయ్ కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది, 1.5% దాకా. షాంఘైలో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాము. అండ్ నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ అండ్ S&P 500 రెండు పాజిటివ్గా దాదాపు 0.5% నుంచి 1.5% వరకు లాభాలతో ముగిస్తే డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. గోల్డ్ ఆల్మోస్ట్ మనకి $2,650 దగ్గర ట్రేడ్ అవుతుంటే ఆయిల్ పరంగా మనకి $76 దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ట్రెండ్స్, ఏషియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ అన్నది కాకుండా సో HMPV వైరస్ అనేది కొత్తగా మార్కెట్స్కి పట్టుకున్న జబ్బు, ఒక జాడ్యంలా దీన్ని చెప్పుకోవాలి. నిజంగా దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎంత ఎఫెక్ట్ మార్కెట్స్ మీద చూపిస్తుంది, గతంలో కోవిడ్ లాంటి ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఇలా చాలా అంశాలు యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రస్తుతం మనందరి మధ్యలో ఉన్నాయి. నిజంగా దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందని ఊహించడం అయితే ఇప్పటివరకు సాధ్యమయ్యే పని అయితే కాదు. బట్ గతంలో ఉన్న వైరస్ లాంటిదే ఉంది. కొంతమంది 20 సంవత్సరాల క్రితం ఉంది, కొంతమంది 60 సంవత్సరాల నుంచే ఉంది. ఈ వైరస్ పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ ఇండియాలో ఒక 4 కేసులు నమోదవడం వల్ల కొద్దిగా ప్యానిక్నెస్ అయితే మార్కెట్స్లో క్రియేట్ అయితే అయింది. నిన్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా మళ్ళీ ఉన్నారు. 2,575 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 14వ రోజు కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. నిన్న దాదాపు 5,750 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాము. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ రిపోర్టెడ్ స్టాండ్ అలోన్ బిల్లింగ్ దాదాపు 670 కోట్ల రూపాయల మేర బిల్లింగ్ని 3వ క్వార్టర్లో వాళ్ళు చేయడం చూస్తున్నాం. నువోకో విస్తాస్ ద కంపెనీస్ రెజల్యూషన్ ప్లాన్ ఫర్ వద్రాజ్ సిమెంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సెబీకి 40 లక్షల రూపాయలు చెల్లించి ఒక కేసుకు సంబంధించి కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో సెటిల్ చేసుకోవడం. అలాగే ఎస్హెచ్ కేల్కర్ రెవెన్యూలో 17% మేర వృద్ధిని నమోదు చేసింది. గ్రాస్ మార్జిన్స్ స్టిల్ ఇంకా ప్రెషర్లో అయితే కనిపిస్తున్నాయి. సప్లై కాన్స్టెంట్స్ ఉండడం వల్ల మార్జిన్ ప్రెషర్స్ ఎదుర్కొంటున్నామని చెప్పి ఎస్హెచ్ కేల్కర్ చెప్తోంది. టాటా మోటార్స్ 3వ క్వార్టర్లో 1.33 లక్షల యూనిట్ల ప్రొడ్యూస్ చేయగా, అయితే గతంలో 1.35 లక్షలు ఉండేది. దాంతో పోలిస్తే కొద్దిగా బలహీనత ఉంది. టీటాగర్ వ్యాగన్స్ ముంబై బెంగళూరుకి అవసరమైన మెట్రోకి డ్రైవర్లెస్ ఒక బోగీస్ని మేడ్ ఇన్ ఇండియా ట్రైన్ని తయారు చేసి పంపించారు. సో సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇది ఇండిజినస్ మెట్రో రైల్ సిస్టమ్స్లో అని చెప్పి టీటాగర్ రైల్ సిస్టమ్స్ చెప్తోంది. అండ్ మనపురం ఫినాన్స్లో వాళ్ళకున్న ఒక ఒడిషా ఒక బ్రాంచ్లో 20 కోట్ల రూపాయలు జ్యువెలరీ చోరీ అయింది. క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ స్ట్రాంగ్ రూమ్ నుంచి చోరీ జరిగిందని చెప్పి మనపురం ఫినాన్స్ చెప్తోంది. అలాగే ఇన్సెక్టిసైడ్స్ ఇండియా ప్యాడీ క్రాప్స్లో బోరర్ అంటే దీన్ని అరికట్టేందుకు ఒక కొత్త ప్రోడక్ట్ సెంట్రాన్ని లాంచ్ చేసినట్టు ఇన్సెక్టిసైడ్స్ ఇండియా చెప్తోంది. సో మేజర్గా ఇవి అంటే స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నిటిని మనం కవర్ చేసే అవకాశం లేదు కాబట్టి సో మార్కెట్స్ క్యాచ్ ఏ కోల్డ్. ఒకటి, రూపీ బలహీనత పడుతోంది, వాల్యుయేషన్స్ కొద్దిగా స్ట్రెచ్డ్గా ఉన్నాయన్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. దీనికి తోడు ఫారిన్ పోర్ట్ఫోలియో సెల్లింగ్ అండ్ ఎప్పుడెప్పుడు ఇక జనవరి దగ్గర పడి అంటే జనవరి మొదలైంది కాబట్టి ఏ నెలలో మనకి ఇదే నెలలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టారిఫ్స్ విషయంలో అనేక మార్పులు చేర్పులు చేయవచ్చని ఒక బలమైన సంకేతాలని ఆయన ఇప్పటికే పంపిస్తూనే ఉన్నారు. ఇక ఇలా రకరకాల అంశాల కారణంగా దీనికి తోడు HMPV వైరస్ అనేది కూడా యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు చిన్న వైరస్ సో పెద్దగా ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. మెజారిటీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మేర నిన్న మార్కెట్ క్యాప్ పరంగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరవడం చూసాం. ముందే అంతంత మాత్రంగా ఉన్న రియల్ ఎస్టేట్కి దాదాపు 4% మేర ఇండెక్స్ పరంగా క్షీణత. క్యాపిటల్ మార్కెట్స్ ఓవరాల్ అంటే క్యాపిటల్ గూడ్స్ పరంగా PSU బ్యాంక్స్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఇండెక్స్లో నిన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఒక ప్రకటన లోన్ గ్రోత్ అంత గొప్పగా లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు చేసిన వార్త PSU బ్యాంక్ సెక్టార్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపించింది. PSU బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 2.85% మేర, డిఫెన్స్, మెటల్స్ ఇవన్నీ కూడా బలహీనత ఉంటే ఆటో
అనూహ్యంగా మొన్న ఎందుకంటే వచ్చిన డిసెంబర్ నెలలో నెంబర్స్ కారణంగా ఆటో సేల్స్ కొద్దిగా పెరగటం అనేది ఒక పాజిటివ్ సంకేతం. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ అయితే ఉన్నాయి. బట్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది మనం ఊహించడం కష్టం, ఎందుకంటే ఇది ఊహాజనితమైన బిజినెస్లో అయితే మనం లేము. క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వటం, సో వాల్యుయేషన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఫండమెంటల్స్ నిజంగా బాగున్నాయా లేదా అన్న వాటికి మాత్రమే యాజ్ ఆఫ్ నౌ స్టిక్ ఆన్ అవ్వటం మంచిది. ఇమీడియట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు కాకుండా 2025లో మెజారిటీ లార్జ్ క్యాప్సే ఎక్కువగా లాభాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అంచనాకి మెజారిటీ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ కూడా వచ్చింది. కాబట్టి కొద్దిగా లార్జ్ క్యాప్స్ వైపు ఉండడం మంచిది 2025లో. మరీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు జస్ట్ న్యూస్ బేస్తో ఉన్న స్టాక్స్ వైపు ఉండడం కాకుండా క్వాలిటీ అన్న పదానికి పదే ఈ సంవత్సరంలో అధిక ప్రాధాన్యత మనం ఇవ్వాల్సిన అవసరం. గవర్నమెంట్ కీప్ క్లోజ్ వాచ్ ఆన్ సిచ్యుయేషన్. జేపీ నడ్డా నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిన్న ప్రకటన చేయడం. సేస్ WHO హ్యాస్ టేకన్ కాగ్నిసెన్స్ అండ్ విల్ షేర్ ఏ రిపోర్ట్ సూన్. త్వరలో రిపోర్ట్ WHO షేర్ చేస్తున్నట్టుగా నిన్న నడ్డా గారు చెప్పారు. దానికి తోడు వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఫుల్లీ ఎక్విప్డ్ అయి ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా సిచ్యుయేషన్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ వెళ్ళినా, ఏదైనా సిచ్యుయేషన్ అధిక సంఖ్యలో కేసులు వచ్చినా కూడా హ్యాండిల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఇప్పటికే భరోసా అయితే ఇచ్చింది. సో మేబీ కొద్దిగా రికవరీ లాంటిది ఉంటే ఉండవచ్చు, కానీ బట్ మెజారిటీ ఇక్కడ నుంచి మరీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. జనవరి నెలంతా డొనాల్డ్ ట్రంప్ వచ్చి అన్న ప్రకటనలు చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ రంగం మీద ఇంపాక్ట్ ఉంటుంది, అవన్నీ కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4% మేర క్షీణించింది. యూనియన్ బ్యాంక్ ల్యాగ్ ఇన్ డిపాజిట్స్ వెయిస్ ఆన్ స్టాక్ ఆఫ్ పేర్స్. ఇక్కడ ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కొద్దిగా CRRలో మార్పులు చేసినప్పుడు కూడా ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్లోకి పెద్దగా నిధుల ప్రవాహం అయితే ఏం లేదు. సో లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కోవడం, దానికి తోడు డిపాజిట్స్ గ్రోత్ పెద్దగా లేకపోవడం మెజారిటీ ఆఫ్ ది ఇంపాక్ట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న చెప్పినట్టు డిపాజిట్ గ్రోత్ సీక్వెన్షియల్గా 2% మేర క్షీణించింది. సో లాస్ట్ ఒక 2 to 3 quarters నుంచి ఇదే సినారియో అయితే ఉంది. ఓవరాల్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 8% మేర క్షీణించడం. బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ దాదాపు 5.5 నుంచి 6% మేర. మిగిలిన బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా 4% మేర క్షీణించాయి. వెన్ కంపేర్డ్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్, PSU బ్యాంక్స్లో ఈ డిపాజిట్ గ్రోత్ అనేది చాలా మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా దీనివల్ల ఫినాన్షియల్ స్పేస్లో NBFC అండ్ బ్యాంకింగ్ స్పేస్లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. రైల్వేస్ ఇన్ఫ్రా స్పెండ్ టాప్స్ 2 lakh crores 76% ఆన్ FY25 ఇన్ కిట్టి. ఓవరాల్గా వాళ్ళు అనుకున్న లక్ష్యంలో ఇప్పటివరకు 76% మేర రైల్వే ఇన్ఫ్రా స్పెండింగ్ మీద ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రధానమంత్రి గారు ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ, ఒడిషా ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఇనాగ్రేట్ కూడా చేయబోతున్నారు. సో రైల్వేస్ మీద ప్రభుత్వం ఏదైతే గతంలో అనుకుందో అదే చిత్తశుద్ధితో పనిచేస్తుందో, అందువల్ల రైల్వే రిలేటెడ్ స్టాక్స్ మీద మనకి ఎప్పటికైనా గత కొద్ది కాలం అంటే ఇంకొద్ది కాలం పాటు ఫోకస్ మనం ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ది లాభాలు కూడా మనం చూడవచ్చు. బన్సాల్ ఈజ్ ఇన్ టాక్స్ టు సెల్ $100 million ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఓలా అట్ ఏ ప్రీమియం. సో గతంలో ఆయన పర్సనల్ కెపాసిటీలో ఇన్వెస్ట్ చేసిన $100 million ఓలాలో సో సచిన్ బన్సల్ గారు ఆయన సొమ్ము చేసుకుంటున్నారు, లాభాలు తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఒక వార్త. ఆయిల్ అండ్ గ్యాస్ ఫినాన్షియల్స్ లీడ్ FPI అవుట్ఫ్లోస్ ఇన్ H2. సో రెండవ అర్ధభాగంలో ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్, పవర్, FMCG రంగాల్లో లాభాల స్వీకరణ చేసి IT, హెల్త్ కేర్ సర్వీసెస్, టెక్స్టైల్స్, కన్జ్యూమర్ సర్వీసెస్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్నట్టుగా కూడా ఈ వార్త బట్టి మనం చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో FPI సెల్ ఆఫ్, HMPV స్కేర్ డ్రాగ్ మార్కెట్స్ టు వర్స్ట్ ఫాల్ ఇన్ 3 months. గత 3 నెలలలో ఎప్పుడు లేని విధంగా ఈ బలహీనత మన మార్కెట్స్లో ఒక్కసారిగా ప్యానిక్నెస్ లాంటివి క్రియేట్ అవ్వడం అయితే మనం చూసాం. సో ఇది ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్లో. అలాగే అపార్ ఇండస్ట్రీస్ 60% మేర ఈ సంవత్సరంలో పెరగడం, ఆల్ టైమ్ హిట్ చేసి $11,250 మార్క్ని టచ్ చేసింది. ITI వరుసగా పెరుగుతూనే ఉంది. నిన్న కూడా దాదాపు 20% మేర జంప్ అయితే చూసాం. ఓవరాల్గా ఏ గ్రూప్ స్టాక్స్లో టాప్ గెయినర్ గెలిచింది. PTC ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. నిన్న కూడా 8.5% మేర. ఏగిస్ లాజిస్టిక్స్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ పరంగా దాదాపు రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 20 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ నిన్న 4.5% మేర పెరిగింది. అండ్ జూబిలెంట్ ఫుడ్స్కి ఈసారి మెరుగైన రిజల్ట్స్ రావడం,
అండ్ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేయడం. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ రూ. 850 నుంచి రూ. 1000 దాకా టార్గెట్స్ అయితే ఇస్తున్నాయి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్కి. మేబీ కొద్దిగా రివైవల్ ఈ సెగ్మెంట్లో ఉందేమో అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. లోదా హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్రీసేల్స్ చేసింది. మూడవ క్వార్టర్లో దాదాపు 4,510 కోట్ల రూపాయల మేర ప్రీసేల్స్ చేసినట్టు లోదా వెల్లడించింది. అలాగే టైటాన్ కూడా స్ట్రాంగ్ ఫెస్టివల్ డిమాండ్ ఈసారి, ఎందుకంటే దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్ అండ్ మ్యారేజ్ సీజన్ ఇవన్నీ కారణంగా టైటాన్ తన గ్రోత్లో 24% మేర వృద్ధి నమోదు చేసినట్టు వెల్లడించింది. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.